హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బుక్ టాక్స్. బయట నుంచి చూస్తే మనందరం నార్మల్గానే ఉంటాం. జాబ్కి వెళ్తాం, రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ చేస్తాం, శాలరీ క్రెడిట్ అవుతుంది, నవ్వుతాం, లైఫ్ ఓకేగానే అనిపిస్తుంది. కానీ లోపల ఒక వాయిస్ కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటుంది, ఇది నిజంగా నా లైఫా? మార్నింగ్ అలారం మోగుతుంది, మళ్ళీ అదే డల్ ఫీలింగ్, సేమ్ డే అగైన్, సేమ్ రొటీన్ అగైన్. వీకెండ్ కోసం వెయిట్ చేస్తాం, సండే ఈవినింగ్ వస్తుంది, సైలెంట్గా మండే యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. బయట వాళ్ళకి మనం సక్సెస్ఫుల్గా కనిపించవచ్చు, కానీ లోపల ఏదో మిస్సింగ్. ఇంకా పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే, మనం చేస్తున్న పని మంచి అవ్వచ్చు, కానీ ఇమోషనలీ కనెక్టెడ్గా ఫీల్ అవ్వకపోవచ్చు. స్లోలీ అదే కన్ఫ్యూజన్ ఎంప్టీనెస్గా మారుతుంది. అందుకే ఫైండింగ్ యువర్ ఎలిమెంట్ అనే పుస్తకంలో కెన్ రాబిన్సన్ దీనిని సైలెంట్ ఎపిడెమిక్ అని పిలిచారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎంతో సక్సెస్ఫుల్ అయినా కూడా వాళ్ళు ట్రూలీ అలైవ్ గా ఫీల్ అయ్యే పని డిస్కవర్ చేయలేదు. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఇమోషనలీ టైర్డ్, మెంటల్లీ లాస్ట్ గా ఫీల్ అవుతున్నారు. అండ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ఇంకా వాళ్ళ ఎలిమెంట్ ని డిస్కవర్ చేయలేదు. కాబట్టి ఈ బుక్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తుంది. ఈ ఎంప్టీనెస్ కి మొత్తం కారణం మనమైతే కాదు, మనం సిస్టమ్స్ లో పెరిగాం. స్కూల్, కాలేజ్, సొసైటీ ఈ సిస్టమ్స్ మనల్ని ట్రైన్ చేశాయి. సర్వైవల్ కోసం, కన్ఫర్మిటీ కోసం, ఎక్స్టర్నల్ సక్సెస్ కోసం, సెల్ఫ్ డిస్కవరీ కోసం అయితే కాదు. స్కూల్ మనల్ని అడిగింది మార్క్స్ ఎన్ని, ర్యాంక్ ఎంత, జాబ్ ఏంటి. ఎవరు కూడా ఎప్పుడు నీకు ఇష్టమయ్యే పని ఏంటి, నీ లైఫ్ కి సూట్ అయ్యే పాత ఏంటి అని ఎవరూ అడగలేదు. స్లోలీ మనం మనల్ని వినడం ఆపేశాం. సొసైటీ ఇంకా ప్రెజర్ యాడ్ చేసింది. కంపారిజన్స్, ఫియర్, వాలిడేషన్, ఎక్స్పెక్టేషన్స్. మనం వేరే వాళ్ళ అజంప్షన్స్ ని అబ్జార్బ్ చేసుకున్నాం, కొన్నిసార్లు తెలియకుండానే. మేబీ ఎవరో అనుంటారు, నువ్వు క్రియేటివ్ కాదు, ఇది ప్రాక్టికల్ కెరియర్ కాదు, మనలాంటి వాళ్ళు ఇలా చేయరు. స్లోగా ఆ ఒపీనియన్స్ ఐడెంటిటీ అయిపోయాయి. ఆథర్ ఒక పవర్ఫుల్ లైన్ చెప్తాడు, స్టోరీస్ వి టెల్ అవర్ సెల్వ్స్ కెన్ స్టాండ్ బిట్వీన్ అస్ అండ్ అవర్ ఎలిమెంట్. బుక్ లో డీపెస్ట్ రియలైజేషన్ ఏంటంటే, లైఫ్ అనేది ఆర్గానిక్, లీనియర్ కాదు. లైఫ్ అంటే స్కూల్, డిగ్రీ, జాబ్, ఫిక్స్డ్ ఐడెంటిటీ ఫర్ ఎవర్ కాదు. లైఫ్ ఇవాల్వ్ అవుతుంది, పీపుల్ ఇవాల్వ్ అవుతారు, మీ ఇంట్రెస్ట్ ఇవాల్వ్ అవుతాయి, అండ్ ఫైనలీ మీ ఎలిమెంట్ కూడా ఇవాల్వ్ అవ్వచ్చు. ఇంతకీ ఎలిమెంట్ అంటే ఏంటి? మీ ఎలిమెంట్ అంటే మీ న్యాచురల్ ఎబిలిటీస్ అండ్ మీ డీపెస్ట్ ప్యాషన్స్ కలిసే ప్లేస్. ఏదైనా పనిని మీరు స్కిల్డ్ గా చేయడమే కాదు, దాన్ని మీరు లవ్ కూడా చేయాలి. లవ్ తో పాటు మీ ఎబిలిటీస్ కూడా డెవలప్ చేసుకోవాలి త్రూ ఎఫర్ట్, ప్రాక్టీస్ అండ్ నర్చర్. దీన్నే యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ నర్చర్ అని పిలుస్తారు. పీపుల్ వాళ్ళ ఎలిమెంట్ లో ఉన్నప్పుడు ఒక స్ట్రేంజ్ థింగ్ జరుగుతుంది. టైంతో రిలేషన్ మారిపోతుంది. 1 hour కూడా 5 minutes లా అనిపిస్తుంది. ఎనర్జీ డిక్రీజ్ అయ్యే బదులు ఇంక్రీజ్ అవుతుంది. లైఫ్ మళ్ళీ కనెక్టెడ్ గా ఫీల్ అవుతారు. వర్క్ మెకానికల్ గా ఫీల్ అవ్వరు. అండ్ హానెస్ట్లీ నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను బుక్స్ చదువుతున్నప్పుడు, నాకు కూడా ఈ వీడియోస్ చేసేటప్పుడు నేను నా ఎలిమెంట్ లో ఉన్నాను అనిపిస్తుంది. మీ ఎలిమెంట్ ని మీరు డిస్కవర్ చేయడానికి బుక్ 3 simple ప్రాసెస్ చెప్పింది. ఫస్ట్ వన్, టర్న్ డౌన్ ది నాయిస్. మోడర్న్ లైఫ్ చాలా లౌడ్ గా ఉంది. సోషల్ మీడియా, ఒపీనియన్స్, ప్రెషర్, కంపారిజన్స్. అందుకే ఈ పుస్తకం సైలెన్స్ ని క్రియేట్ చేయమని చెప్తుంది. మెడిటేషన్, లోన్లీ వాక్స్, రిఫ్లెక్షన్, స్టిల్నెస్. కొన్నిసార్లు క్లారిటీ మనం సైలెన్స్ లో ఉన్నప్పుడే వస్తుంది. సెకండ్ వన్, చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. చాలా మంది ఒక మెంటల్ ప్రిజన్ లో బ్రతుకుతున్నాం. నేను చేయలేను, లేట్ అయిపోయాను, నేను క్రియేటివ్ కాదు. చెప్తుంది, మీరు మీ గురించి యాక్సెప్ట్ చేసిన స్టోరీస్ ని క్వశ్చన్ చేయండి. ఎవ్రీ లిమిటేషన్ నిజం కాదు, కొన్ని ఇన్హెరిటెడ్ బిలీఫ్స్. థర్డ్ వన్ ఇస్ గివ్ ఇట్ ఏ ట్రై. మీరు మీ ఎలిమెంట్ ని ఓవర్ థింకింగ్ తో కనుక్కోలేరు, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. న్యూ ఎన్వైరన్మెంట్, న్యూ పీపుల్, న్యూ యాక్టివిటీస్. హిడెన్ స్ట్రెంగ్త్ యాక్షన్ తో బయటకు వస్తాయి, ఓవర్ థింకింగ్ తో కాదు. బుక్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఎక్సర్సైజెస్ మైండ్ మ్యాపింగ్. హానెస్ట్లీ ఇది ప్రొడక్టివిటీ కోసం కాదు, ఇది మన సెల్ఫ్ డిస్కవరీ కోసం. ఫస్ట్ బ్లాంక్ పేపర్ తీసుకోండి, సెంటర్ లో రాయండి మై ఎలిమెంట్. ఇప్పుడు బ్రాంచెస్ క్రియేట్ చేయండి. రాయండి, వాట్ ఐ లవ్, వాట్ ఐ యామ్ naturally good at, what gives me energy, what makes time disappear, what I fear, what I dream about. ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళండి. నో జడ్జ్మెంట్, నో ఫిల్టరింగ్. స్లోగా ప్యాటర్న్స్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. మేబీ కమ్యూనికేషన్ రిపీట్ అవ్వచ్చు, క్రియేటివిటీ రిపీట్ అవ్వచ్చు, టీచింగ్ రిపీట్ అవ్వచ్చు, ఈవెన్ స్టోరీ టెల్లింగ్ కూడా రిపీట్ అవ్వచ్చు. బుక్ చెప్తుంది, రిపీటెడ్ ఎనర్జీ ఈజ్ నాట్ ర్యాండమ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్లూ. బుక్ లో చెప్పిన ఇంకొక పవర్ఫుల్ ప్రాక్టికల్ టూల్, పర్సనల్ స్వాట్ అనాలిసిస్. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెడ్స్. సుష్మా అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇది ఈజీగా తెలుసుకోవచ్చు. సుష్మా అనే ఒక 28 years సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. శాలరీ అయితే స్టేబుల్, కానీ ఇంటర్నల్ గా చాలా డిస్కనెక్టెడ్.
చైల్డ్హుడ్ నుంచి తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా తన వీకెండ్స్ లో కిడ్స్ కి డాన్స్ నేర్పించినప్పుడు తను చాలా ఎనర్జెటిక్ అండ్ లైవ్లీగా ఫీల్ అవుతుంది. అండ్ టైం అనేది గుర్తు కూడా ఉండదు. ఇప్పుడు తన స్వాట్ అనాలిసిస్ చేద్దాం. స్ట్రెంగ్త్స్, డిసిప్లిన్, కమ్యూనికేషన్, న్యాచురల్ డాన్స్ యాప్టిట్యూడ్. తన వీక్నెసెస్, ఓవర్ థింకింగ్, నో బిజినెస్ ఎక్స్పీరియన్స్. తన ఆపర్చునిటీస్, ఆన్లైన్ క్లాసెస్, లోకల్ డిమాండ్, డిజిటల్ రీచ్. అండ్ ఫైనలీ తన థ్రెట్స్, ఫ్యామిలీ ప్రెషర్, అన్సర్టైనిటీ, ఫియర్. ఇప్పుడు మనం తన ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే డాన్స్ తన చైల్డ్హుడ్ లో ఉంది, కాలేజ్ పర్ఫార్మెన్సెస్ లో ఉంది, వీకెండ్ క్లాసెస్ లో ఉంది, టైం డిసపియర్ అయ్యే మూమెంట్స్ లో కూడా ఉంది. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది ప్యాటర్న్. కన్ఫ్యూజన్ క్లారిటీగా మారుతుంది. కంప్లీట్లీ సర్టెనిటీ ఇవ్వకపోయినా ఒక డైరెక్షన్ అయితే ఇస్తుంది. అండ్ అదే వెరీ ఇంపార్టెంట్. గోల్ ఏంటంటే ఓవర్ నైట్ ఒక పర్ఫెక్ట్ క్లారిటీ కాదు, ఒక హానెస్ట్ డైరెక్షన్ అయినా వెరీ వెరీ ఇంపార్టెంట్. బుక్ చెప్తుంది మీ లైఫ్ క్లూస్ ని వదులుతుంది. మీ మైండ్ మ్యాప్, మీ స్వాట్ అనాలిసిస్, మీ రిపీటెడ్ ఎనర్జీ, మీ రిపీటెడ్ ఇంట్రెస్ట్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేయండి. ఏం రిపీట్ అవుతుంది? కొన్నిసార్లు మీ ఎలిమెంట్ ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. మీరు ప్యాటర్న్ ని నోటీస్ చేయలేదంతే. ఇంకా చాలా సార్లు మన ఎలిమెంట్స్ ని మనకన్నా ముందే వేరే వాళ్ళే అబ్జర్వ్ చేస్తారు. టీచర్, మెంటర్, ఫ్రెండ్స్. ఇదే హార్డెస్ట్ పార్ట్. మీ ఎలిమెంట్స్ ని డిస్కవర్ చేయడమే కాదు, దాన్ని ట్రస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే ఇమీడియట్ గా ఇన్నర్ ఎనిమీస్ వస్తాయి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఫియర్ ఆఫ్ అన్సర్టైనిటీ. బుక్ ఒక బ్యూటిఫుల్ లైన్ చెప్తుంది, ద రిస్క్ ఆఫ్ రిమైనింగ్ క్లోజ్డ్ బికేమ్ మోర్ పెయిన్ఫుల్ దాన్ ద రిస్క్ ఆఫ్ ఓపెనింగ్. ఈ లైన్ విన్న తర్వాత నేను చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే చాలా మంది టాలెంట్ లేకపోవడం వల్ల సఫర్ అవ్వట్లేదు, వాళ్ళ పొటెన్షియల్ ని సప్రెస్ చేయడం వల్ల సఫర్ అవుతున్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆథర్ చెప్తాడు, టేక్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఫెయిత్. యూ డోంట్ హ్యావ్ టు సీ ద హోల్ స్టేర్ కేస్. ఈ ఎంటైర్ లైఫ్ ఇప్పుడే ఫిగర్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది ఆనెస్టీ, కరేజ్, క్యూరియాసిటీ, విల్లింగ్నెస్ టు ఎక్స్ప్లోర్. మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనం ఎంటైర్ లైఫ్ ఒక్క ఎలిమెంట్ కే లాక్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ ఇవాల్వ్ అవుతుంది, మనం కూడా ఇవాల్వ్ అవుతాం, అండ్ మన ప్యాషన్స్ కూడా ఇవాల్వ్ అవ్వచ్చు. వాట్స్ నెక్స్ట్ అనే క్వశ్చన్ స్లోగా వాట్ ఎల్స్ ఈస్ పాసిబుల్ గా మారుతుంది. మేబీ యు ఆర్ నాట్ లాస్ట్, మేబీ యూ సింప్లీ గాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. మేబీ ఈ జర్నీ కొత్త పర్సన్ అవ్వడం గురించి కాదు, ఆల్రెడీ ఉన్న మీ నిజమైన మిమ్మల్ని మళ్ళీ కలవడం గురించి. ఈ బుక్ ఒక బ్యూటిఫుల్ లైన్ తో ఎండ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్ ఆన్ ది షోర్ కన్విన్సింగ్ అవర్ సెల్ఫ్ that the ocean cannot carry us, venture into the water just to see your element may already be quietly waiting for you, not for society's permission but for yours. ఈ రోజే ఒక పని చేయండి, బ్లాంక్ పేపర్ తీసుకోండి, మీ మైండ్ మ్యాప్ చేయండి, స్వాట్ అనాలిసిస్ రాయండి, మీ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయండి. వన్ స్మాల్ స్టెప్, స్టార్ట్ టు నైట్, దట్ ఈస్ ఇనఫ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ తెలుగు బుక్ టాక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యాపీ రీడింగ్.